కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. దాదాపు 2 లక్షల మంది జనాభా ఉన్న కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాలకు ఈ ఆసుపత్రే ఏకైక ఆధారమని ఆమె పేర్కొన్నారు. జాతీయ రహదారుల మధ్య ఉన్న కోవూరులో ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర చికిత్స అందించేందుకు కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సిగ్నేచర్స్ ఉన్నారు కదా, అవునే. ఏమాత్రం సరిపోవటం లేదు అధ్యక్ష. ఈ హాస్పిటల్ ని 100 పడకల ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఎంతైనా కోవూరుతో పాటు విడవలూరు, కొడవలూరు మండలానికి చెందిన దాదాపు 2 లక్షల జనాభాకి ప్రధాన వైద్య కేంద్రం ఉంది అధ్యక్ష. కోవూరు పట్టణానికి ఒకవైపు ముంబై జాతీయ రహదారి NH-16, మరోవైపు కృష్ణపట్నం పోర్ట్ బళ్ళారి జాతీయ రహదారి NH-67 ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఆ ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి నుంచి ప్రజల్ని మనం నెల్లూరుకు తీసుకుపోయే లోపల మార్గ మధ్యంలో వాళ్ళు మరణించడం జరుగుతుంది అధ్యక్ష. రోడ్ ప్రమాదాలు సంభవించినప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళక ట్రాఫిక్ లో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దానివల్ల కోవూరు నియోజకవర్గంలో ఉన్న 50 పడకల హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేయాలని 100 పడకల హాస్పిటల్ గా మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష.